హాయ్ హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి చపాతీల్లోకి, పూరీల్లోకి, జీరా రైస్లోకి, బిర్యానీలోకి ఎందులోకైనా కాంబినేషన్గా ఉండే పూల్ మఖానా గ్రేవీ కర్రీ అండి. చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1.5 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 2 కప్పుల దాకా పూల్ మఖానా వేసుకొని వేయించుకోవాలండి. 2 కప్పులు పూల్ మఖానా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఒక 7-8 నిమిషాలు పట్టిద్దండి ఇవన్నీ వేగడానికి. బాగా క్రంచీగా అయ్యేంత వరకు వేగిన తర్వాత ఇవి తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఒక 7-8 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాతనే బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత మళ్ళీ అదే బాండీలోకి ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 1 టీ స్పూన్ పుచ్చగింజలు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ పుచ్చగింజలు వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్లు జీడిపప్పు, 1/2 టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలండి. గసగసాలు అనేది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక ఉల్లిపాయ పెద్దది ఒకటి వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ పెద్దది కూడా వేసుకున్నాం. ఇంకా పెద్ద ముక్కలైనా వేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇది వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవటమేనండి. తర్వాత దాంట్లోకి ఒక 2 టమాటాలు వేసుకోవాలండి. 2 టమాటాలు కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా వేయించుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ అంతా వేగింది అని దగ్గరికి వచ్చేంతవరకు వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇదంతా బాగా చల్లార్చుకోవాలండి. ఇదంతా బాగా చల్లార్చుకున్న తర్వాత మళ్ళీ చల్లారినంత ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి అల్లం ముక్కలు, ఇంచు అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా వేసుకోవాలండి. ఉల్లిపాయ, టమాటా, జీడిపప్పు, గసగసాలు, పుచ్చగింజల మిశ్రమం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అది ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీకు అందులోనే అల్లం వెల్లుల్లి అందులో మిక్సీ పట్టుకోవటం ఇష్టం లేకపోతే విడిగానైనా ఉల్లిపాయ ముక్కలతో అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవచ్చండి. ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు, తగినంత కారం. ఇది ఎక్కువ కారం ఘాటుగా ఉండదండి, చాలా మైల్డ్గా చాలా బాగుంటుందండి. కారం కూడా వేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి ధనియాల పొడి, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అంతా కలిసేటట్టు బాగా తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలండి. తగినన్ని వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పడతాయండి. గ్లాస్ వాటర్ కూడా పోసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత బాగా పచ్చి వాసన పోయేంతవరకు బాగా ఉడికించుకోవాలండి. అవసరమైతే ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చండి. పోసుకున్న తర్వాత బాగా ఉడికించుకున్నాక ఉడికేంతవరకు బాగా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బాగా ఒక 10-12 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. ఉడికింది అనుకున్న తర్వాత మూత తీసుకొని ఇప్పుడు మూత తీసుకున్న తర్వాత దాంట్లోకి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ మఖానా వేసుకోవాలండి. వేయించి పెట్టుకున్న పూల్ మఖానా కూడా వేసుకొని బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఎంతో గ్రేవీతో ఉండే పూల్ మఖానా గ్రేవీ కర్రీ, మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. పూల్ మఖానా కూడా వేసుకున్న తర్వాత అంతా కసిరడు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఎందులోకైనా సూపర్ హిట్గా సెట్ అయిపోయే పూల్ మఖానా గ్రేవీ కర్రీ అండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.